ఒక్కసారి పెళ్లి చేసుకోవడమే జీవితంలో పెద్ద నిర్ణయం. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 29 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సార్లు వివాహం చేసుకున్న పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచాడు. అయితే జీవితంలో ఇన్ని బంధాలు ఏర్పరచుకున్న ఈ వ్యక్తి చివరికి ఎలా కన్నుమూశాడు, ఆయన అంత్యక్రియలకు ఎంతమంది భార్యలు హాజరయ్యారు అనే విషయాలు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాలి. ఆ విషయాలు తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలిఫోర్నియాలోని బ్లైత్ కు చెందిన గ్లిన్ వోల్ఫ్ అనే వ్యక్తి ఒక మాజీ బాప్టిస్ట్ మినిస్టర్. 1908లో జన్మించిన ఆయన తన జీవితంలో ఏకంగా 29 వివాహాలను చేసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఒక వ్యక్తి అత్యధిక వివాహాలు చేసుకున్న సంఖ్య 29. వోల్ఫ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. వోల్ఫ్ తన తొలి వివాహం 1920లలో చేసుకున్నారు. అక్కడి నుంచి మొదలైన ఆయన వివాహాల పరంపర జీవితాంతం కొనసాగింది. కొన్ని వివాహాలు విడాకులతో ముగియగా మరికొన్ని జీవిత భాగస్వాముల మరణంతో ముగిశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో విడాకులు తీసుకున్న కొంతమంది భార్యలనే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆయన వివాహాల్లో కొన్ని చాలా తక్కువ కాలమే కొనసాగాయి. అందులో అత్యంత స్వల్ప వివాహం కేవలం 19 రోజులు మాత్రమే కొనసాగింది. ఇక వోల్ఫ్కు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని కథనాలు ఆయనకు 19 మంది పిల్లలు, 40 మంది మనవళ్ళు, 19 మంది మునిమనువళ్ళు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక ఆయన జీవితంలోని చివరి పెళ్లి మరింత ఆసక్తికరం. 1996లో 88 ఏళ్ల వయసులో వోల్ఫ్ తన 29వ వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి చేసుకున్న మహిళ పేరు లిండా ఎసెక్స్. ప్రత్యేకత ఏమిటంటే ఆమె కూడా సాధారణ మహిళ కాదు. ఆమె అప్పటికే 23 సార్లు వివాహం చేసుకున్న మహిళగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. అంటే ప్రపంచంలో అత్యధిక సార్లు పెళ్లి చేసుకున్న పురుషుడు అత్యధిక సార్లు పెళ్లి చేసుకున్న మహిళను పెళ్లి చేసుకున్నారన్న మాట. ఈ పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఈ రికార్డు జంట బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1997 జూన్ 10న గ్లిన్ స్కాటీ వోల్ఫ్ 88 ఏళ్ల వయసులో గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. ఆయన మరణించినప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సార్లు పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్న రికార్డు ఆయన పేరు మీదే ఉంది. కానీ ఇక్కడే ఈ కథలోని అత్యంత విషాదకరమైన మలుపు మొదలవుతుంది. జీవితంలో 29 మంది భార్యలను సంపాదించిన వోల్ఫ్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఆయన మృతదేహం కొంతకాలం కౌంటీ మోర్గ్లోనే అనాథగా ఉండిపోయింది. ఆయన చివరి భార్య లిండా ఎసెక్స్ కూడా అంత్యక్రియలకు వెళ్ళలేకపోయారు. తన వద్ద అంత్యక్రియలకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు లేదని ఆమె చెప్పినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనకు ఉన్న 19 మంది పిల్లల్లో ఒక్క కుమారుడు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారని లాస్ ఏంజల్స్ టైమ్స్ అప్పట్లో నివేదించింది. 29 మంది భార్యలు, 19 మంది పిల్లలు, డజన్ల కొద్ది మనవళ్ళు, మునిమనువళ్ళు ఉన్న వ్యక్తి చివరి ప్రయాణం మాత్రం దాదాపుగా ఒంటరిగానే సాగింది. ఇక్కడే గ్లిన్ వోల్ఫ్ కథ ఒక విచిత్రమైన ప్రపంచ రికార్డు కథ నుంచి జీవితంపై ఆలోచింపజేసే కథగా మారుతుంది. ఎందుకంటే జీవితంలో ఎన్ని బంధాలు ఏర్పడ్డాయన్నది కాదు, చివరి వరకు మనతో నిలిచే బంధాలు ఎన్ని అన్నదే అసలు విషయం.